కాబట్టి ఇది క్లారిటీ మళ్ళీ చెప్తున్నా. 1 ఈజ్ 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15th. 2 మిగిలిన 2,33,038 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 years. 2 years అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్లో దోస్ హు ఆర్ విల్లింగ్ అలాట్ చేసేయండి. ఒకటి అయిపోతుంది. ఒకవేళ కానీ కొంతమంది మోడిఫికేషన్ అడిగితే 2 సెంట్లు బదులు 3 సెంట్లు 2 సెంట్లు అక్కడ కూడా ఇవ్వండి, అబ్జెక్షన్ లేదు. మూడోది, అక్కడ వద్దు, ఇది దూరంగా ఉంది, మాకు బిల్డింగ్ లేదు అన్న వాళ్ళు మాత్రం లిస్ట్ అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి స్టాచ్యురేషన్ మోడ్లో ఎక్కడ యాక్సెప్టబుల్ ఇమ్మీడియట్గా సార్ట్ అవుట్ చేసి లిటిగేషన్ పోకుండా సార్ట్ అవుట్ చేసేది కన్సెంట్ అవార్డు కానీ, లేకపోతే విన్ విన్ సిచ్యువేషన్ కింద ల్యాండ్ పూలింగ్ చేసి ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగితే అది కూడా చేయండి. హైబ్రిడ్ మోడల్స్, కొంత మనీ కొంత ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అలాంటి మోడల్ వర్కౌట్ చేసి యాక్సెప్టబుల్ ఫార్ములా ప్రకారం చేసి 100% ఇచ్చే బాధ్యత మీది. 2 రెగ్యులరైజేషన్. ఎక్కడైనా సరే ఇంక వీలు కాదు, ఇది సుప్రీంకోర్టు వరకు అబ్జెక్షన్ ఉంటుంది, లేకపోతే ఏదో సమస్య ఉంటుందంటే తప్ప ఆల్ హౌసెస్ యు ఆర్ రెగ్యులరైజింగ్. ఒకవేళ అవసరమైతే యు ఆర్ బ్రింగింగ్ టు క్యాబినెట్. అది 22A కావచ్చు, ఎస్టేట్ భూమి కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా కానీ అన్నీ కూడా సార్ట్అవుట్ చేయాలి. సెంటు పట్టది మేము కూడా ట్రై చేస్తుంటే వాళ్ళు గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేశారు, ఇప్పుడు క్యాన్సిల్ చేసి మేము ఇవ్వడానికి లేదని కింద నుంచి 1 year నుండి ట్రై చేస్తున్నాం సార్. ఆ ప్రాబ్లం కలెక్టర్ చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారట పట్ట, ఇప్పుడు మళ్ళీ మనం మార్చాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే తప్పదు అవ్వదని అంటున్నారు సార్. రెక్టిఫికేషన్ డీడ్ ఒకటి దానికి మనం వేవర్ చేయాలి సార్, అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. అప్పుడు మనం వచ్చిన తర్వాత మొత్తం వెరిఫికేషన్ చేసాం సార్. ఇన్ఎలిజిబుల్ కొంతమంది తేలారు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఎవరు? నాకు ఐడియా ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరు? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏంటా ఇది? అది ప్రపోజల్ పంపించారు అంటే కొన్ని చేంజెస్ ఇన్ బెనిఫిషరీస్ వివరాల్లో కానీ ఇవి కానీ అంటే ఎగ్జంప్షన్ చేంజ్ చేయడానికి రెక్టిఫికేషన్ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అది ప్రపోజల్ పెట్టున్నారు సార్. ఎవరు ఇవ్వాలి? అంటే గవర్నమెంట్ ఇది కాంపిటెంట్ సార్. మన ఐజీ గారు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్. నేను అడిగేది చెప్పిన. ఎస్ సార్, గవర్నమెంట్ ఇవ్వాలి సార్. గవర్నమెంట్ ఎగ్జంప్షన్ ఇస్తే ఆటోమేటిక్గా అంటే ఈ ఆ డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు సార్. ఓకే, ప్రకాశం ముందు క్యాన్సిలేషన్ కదా మేము అడిగేది సార్. క్యాన్సిలేషన్ కి ఒక మెమో ఇచ్చాం సార్. కలెక్టర్ విల్ ఆథరైజ్ ద తహసీల్దార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తారు సార్. దాంట్లో రీడింగ్ రీజన్ వచ్చి ఇన్ఎలిజిబుల్ అన్న రీజన్ పెట్టి క్యాన్సిలేషన్ కి. సో దానికి మనకేమీ ఆవశ్యకత ఉండదు సార్. ఇట్లా చేసి అప్పుడు వీళ్ళకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ వర్కౌట్ చేద్దాం, అంతే కదా. I will sort it out, sir. I will sit and have a meeting and I will sort it. Yeah. ఇప్పుడు ఓకే, yes sir. within 2-3 days Chief Secretary and CCLA they will solve the problem. All collectors note it. Any problem you send your comments to CCLA and Chief Secretary, they will sort it out. Sort out చేసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 30 daysలో ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ ప్రాబ్లమ్స్ యు ఆర్ సార్టింగ్ అవుట్. రిమైనింగ్ 4-5 monthsలో బై ఇయర్ ఎండ్ యు ఆర్ గోయింగ్ టు అక్వైర్ ల్యాండ్ ఫర్ 2 lakh houses and then we are going to allot. Then 1 year time you have to construct 100% saturation mode. Okay, మీకు క్లారిటీ ఉంది ఇంకా ఇక్కడ ఎక్కడ ఇష్యూ లేకుండా. సార్ జనార్దన్ రెడ్డి సార్. జనార్దన్ రెడ్డి గారు సార్ అది సార్ మేడం చెప్పండి అమ్మ. మరియానపల్లి ఇష్యూ ఫ్లాట్ అది రిజిస్ట్రేషన్ కాలేదు కదా, మరియానపల్లి ఫ్లాట్లు మరి కాలేదు కదమ్మా, అది పర్మిషన్ మళ్ళీ CCL కావాలన్నారు. మనం మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకోవడానికి అప్లికేషన్స్ సార్ లాస్ట్ ఇచ్చిన హౌస్ సైట్స్ కొన్ని
పట్టాస్ ఇవ్వలేదు సార్, కోర్టు కేసు పెండింగ్ ఉండడం వల్ల. సో అలాంటి వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ యు ఆర్ ఎలిజిబుల్ అండ్ హ్యావింగ్ హౌస్ సైట్ అని డిస్ప్లే అవుతుంది సార్. మరి ఇప్పుడు పోర్టల్ మారిపోయింది కదా సార్, హౌసింగ్ ఫర్ ఆల్ అని. సో న్యూ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అది ఓకే, ఇది పెట్టేసాను, కరెక్ట్ చేయండి. This, you send an e-file to CCL, we will sort it out. yes. మీరు పరిస్థితులు ఏంటి, మీకు కావాల్సింది ఏంటి రాసి ఫైల్ పంపించండి, we will sort it out. We will give you an order. yes sir, now we are sending that file. ఓకే, మీరు పంపించండి, విల్ డూ ఇట్. ఇచ్చారు సార్. మన ఫినాన్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, అది కనుక అప్రూవల్ వస్తే అప్పుడు కానీ ఈ మదర్ శాంక్షన్కి మనకి ఫర్దర్ ఇయర్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? 1.37 crores, sir. I think we have repeatedly requested Finance Department also. Sir, PCCA director I into don't the think we finance. have that request with us, sir. 1.37 crores we'll definitely give, sir, to get 15 crores. That's what, 15 crores. So, okay, sir, we sort out chestan, sir. We are not aware of this. You sort out. Then And second thing, Project Tiger and Project Elephant, sir. ఇదేమిటంటే indicated budget వచ్చి around 11 crores, sir. First installment వాళ్ళు 3 crores మనకి ఈ both schemes, Project Tiger and Project Elephant కి శాంక్షన్ చేశారు, 3.07 crores. అయితే మనం ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ మనకి ఈ శాంక్షన్ అయింది నవంబర్లో సార్, కాబట్టి బిల్స్ అప్లోడ్ చేయలేకపోయారు, అక్కడ ల్యాప్స్ అయింది సార్. ఇది దాన్ని మరొకసారి ట్రై చేస్తున్నాం సార్. ఇది థర్డ్ స్కీమ్ కింద ఈ ఫారెస్ట్ ఫైర్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ స్కీమ్లో మనకి ఏదైతే 2.68 crores బడ్జెట్ వచ్చిందో దాన్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. సో ఎర్లియర్ 2 స్కీమ్స్లో కొంచెం లాగ్ ఉంది సార్, దాన్ని ఈ సంవత్సరం కరెక్ట్ చేస్తాం. అలాగే మినిస్టర్తో కూడా కరెస్పాండ్ చేసి విల్ ట్రై టు గెట్ ద ల్యాప్స్ ఫండ్స్ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ Minorities welfare. మైనారిటీ, యు ఆర్ రాంగ్. సార్ ఇది 25 crores ఇస్తా అన్నారు సార్. అవర్ టీమ్ ఈజ్ అట్ ఢిల్లీ. యాక్చువల్లీ డిపార్ట్మెంటల్ వర్క్ డి నాట్ సఫర్ సార్, టు విల్ రికవర్ సార్. ఇస్తా అన్నారు సార్ 25 crores. ఓకే, దట్స్ గుడ్. వాటర్ రిసోర్స్ సార్, ఇది మనీ ఈజ్ అవైలబుల్ సార్. ఆ ఫస్ట్ దాంట్లో డిపిఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ తయారు చేశారు. 4 calls అయినాయి సార్, టెండర్. అది ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. సో వీఆర్ హోపింగ్, వీఆర్ కాలింగ్ అగైన్ 5th time సార్. ఈ రెండో దాంట్లో మార్చ్ ఆఖరిన ప్రీవియస్ 2023 బిల్స్ పే చేశారు. సో కాంట్రాక్టర్లు అందరూ డిమొబిలైజ్ అయ్యారు. నౌ వీ విల్ మొబిలైజ్ దిస్ ఇయర్, వీ విల్ టేక్ అప్ ఇట్ కంప్లీట్ సార్. యా